నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణ్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. వారికి అందరికీ నమస్కారం. ఈరోజు మీడియాలో వస్తున్న ఒక ఆడియో క్లిప్ గురించి కొన్ని విషయాలు స్పష్టంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా నేను అందరినీ కూడా ఏ విధంగా ట్రీట్ చేస్తాను, ఏ విధంగా ఆదరిస్తాను, ఏ విధంగా సపోర్ట్ ఇస్తాను, పేదవాళ్ళని ఏ విధంగా చూస్తాను అన్నది ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా నా గురించి బాగా తెలుసు. అలాగే మీకు కూడా నేనేంటో కూడా మీకు బాగా తెలుసు, ప్రెస్ వారికి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక కుటుంబాన్ని కాపాడాలని నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత కృష్ణ, ఈ 3 జిల్లాలకి నేను గౌరవాధ్యక్షుడిగా మా కులానికి ఉంటున్నాను. వాళ్ళు ఇక్కడ కులాలు మతాలు కాదు, వాళ్ళు ఏ సమస్య వచ్చినా సరే నా దగ్గరికే వస్తారు. నా దగ్గరికి వచ్చి మాకు ఈ సమస్య ఉందండి, కొద్దిగా చెయ్యండి అంటారు. సంవత్సరన్నర, సుమారు 2 సంవత్సరాల కిందట శ్రీదేవి అన్న అమ్మాయి వాళ్ళ మామయ్య నా దగ్గరికి వచ్చారు. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి, అవి మీరు చెయ్యాలండి, మాకు అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి అని చెప్పాడు. చెప్తే అప్పుడు మా ధర్మం ఏంటంటే ఏం జరిగిందనేది నేను ఒక్కడనే మాట్లాడను, ఎప్పుడు కూడా అందరిలో కూర్చోబెట్టి మాట్లాడతాను. మన మన ఏదంటే బాబు వేసే మా హోటల్లో కూర్చోబెట్టి ఎవరు వస్తారో రండి, మీ వైపున ఎవరు వస్తారో వాళ్ళ వైపున ఎవరు వస్తారో, ఇద్దరూ కూడా వేలమల కమ్యూనిటీకి చెందిన వాళ్ళే, తప్పితే ఒక జాన్ అనే వ్యక్తి తప్ప. అయితే ఓకే, మనం హోటల్లో పెట్టి అంతా ఆ అమ్మాయిని వివరంగా చెప్పమన్నా. ఆ అమ్మాయి మధ్యలో కూర్చొని అంతా వివరంగా చెప్తూ బోరుమని ఏడిసి నా కుటుంబాన్ని పాడు చేయడానికి చూస్తున్నారండి, ఈ విధంగా చేయడం ధర్మంగా ఉందా అని మొత్తం వివరణ చెప్పింది. ఆ సంభాషణ విషయంలో మన దొండపాటి సత్యంబాబు కూడా ఉన్నాడు. అతను మన ఈ అమ్మాయి శ్రీదేవిని హస్బెండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అతన్ని పక్కకు తీసుకెళ్ళి ఏంటి అని అంటే, ఆ రోజున మరి ఈ రోజు ఏం చెప్తున్నాడో తెలియదు, కానీ ఆ రోజున ఏం చెప్పాడంటే, మాకు ఏమీ లేదండి, ఇది కొంచెం కూర్చోబెట్టి చేసేస్తే నా భార్య నేను ఏలుకుంటాను అని చెప్పాడు. అంత అలా చెప్పిన వ్యక్తిని చేత ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కావాలంటే దండపాటి సత్యంబాబు ఉన్నాడు, అతను చెప్తాడు, ఈవేళ తప్పు దోవ పట్టించి అతని చేత కూడా తప్పు చెప్పిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆ రోజున వచ్చినటువంటి సంభాషణలో అందరూ బాగున్నారు, ఏదో మాట్లాడి ఎవరి మట్టుకాళ్ళే మా హోటల్లో భోజనం చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఆ విధంగా వక్రీకరించి చేయడానికి కారణం ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. చేతే చేసుకునేవాడిని, నాకేం భయం లేదు. ఒకనాడు చెప్పు తీసుకొని కొడతానని అన్నప్పుడే నేను జరగలేదు. తర్వాత అతనికి తగిన గుణపాఠం చెప్పారు ఎలక్షన్లో. దీని గురించి నేను చెప్పేది ఏంటంటే, రాజకీయం అని అంటే మనం హుందాగా ఉండాలి.
నా గురించి మీ అందరికీ తెలుసు. ఇన్నేళ్లుగా నేను రాజకీయం చేస్తున్నానంటే ఏ ఒక్కరిని, ఏ నాయకుడిని, ఏ ప్రెస్ సోదరుల్ని కూడా నేను వివరణగా చెప్తానే తప్ప ఎప్పుడూ వాళ్ళని దోషణం చేయను. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు దోషించిన వాళ్ళని. అలాంటిది నేనేదో తిట్టేహాను, బూతులు తిట్టాను అని చెప్తే ఎవరు నమ్ముతారు? అదే మీ సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, దేనికి మనం రాజకీయం చేస్తున్నది, మనం ఈ రాజమండ్రిలో మనం న్యాయంగా ఏం చేసి ప్రజలకి మంచి చేస్తాం అనే విషయాన్ని ఆలోచించాలి తప్ప మనం ఎవరిని దూషిద్దాం, ఎవరిని ఆరోపణలు చేసి బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే మాత్రం అది సాగదు. మా దగ్గర సాగనివ్వను. ఎందుకంటే నేను ఎవరికి మాట పడే విధంగా నేను ప్రవర్తించను. చెప్పానంటే చేస్తాను అంతే తప్ప దాని మీద వ్యతిరేకంగా వచ్చే విధానంగా ఏనాడు నేను మాట్లాడను. దాన్ని వాళ్ళు తెలుసు. ఎవరో ఆవిడ అంటే ఆవిడ పేరు చంద్రకళ, ఆవిడికి తెలుసు నేను ఎలా అంటున్నా, వాళ్ళ అబ్బాయికి తెలుసు, అందరికీ తెలిసి అందరూ కూడా. నేను ఆ రోజు చెప్పాను, బాబు మన ఈ ఎవరో ఎస్ఐ బాబు నువ్వు ఏంటి నీ ఉద్దేశం అంటే, సత్యం బాబు అతన్ని దూరంగా తీసుకుపోయి దేనికయ్యా ఇలా కుటుంబాలు పాడు చేసుకోవడం అని అంటే, నేనేమీ ఆ ఉద్దేశంలో లేనండి అని చెప్పాడు. ఈవేళ నన్ను అలా తిట్టాడు ఇలా తిట్టాడు అని అంటే భగవంతుడికే వదిలేస్తామని. నా అంతరాత్మ తెలుసు నేను అలాంటి పనులు చేయనని. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సంభాషణలో వచ్చిన విషయాల్ని ఎడిట్ చేసి ఆ విషయాన్ని మార్చి మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మాతోటి ఏ విధంగా కూడా ఢీక్కోలేక ఈ భరత్తో ఏదో తప్పుడు వ్యవహారాలు, తప్పుడు సంభాషణలు తయారు చేసి వాళ్ళని ప్రజల్లోకి పెట్టి ఏదో చెడ్డ చేయాలనుకుంటే, నేను పేరు చెప్పడం, ఒక ఎస్సీ లీడరే, పెద్ద లీడర్, ఆయన ఏమన్నాడంటే, ఏంటి అప్పారావు మీరు అంత హుందాగా ఉంటారు, ఈ మాటలు మీరు చెప్పి చూస్తుంటే మాకు నమ్మబుద్ధి అయ్యట్లేదు, ఎంతవరకు సమంజసం వాళ్ళు చెప్పే మాటలు ఏంటి అవి కరెక్టా అన్నాడు. అది మీకే వదిలేసానండి, అయ్యి నేను కరెక్టా కాదా అని నేను చెప్పలేను అని నేను వదిలేసాను ఆ రోజే. అందు గురించి నాకు దళితుల గురించి ఎప్పుడు కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడను. ఏదైనా వస్తే మీ ప్రెస్ వారికి అందరికీ తెలుసు, దళితులకి ఏ పథకం వచ్చినా అందరికన్నా, అందరి నాయకుల కన్నా నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అత్యధికంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మీకు తెలుసు, ఈ వెహికల్స్ ఇచ్చినప్పుడు నేను ఎస్సీ కార్పొరేషన్ నేను అందరికీ ఒక వెహికల్ 2 వెహికల్స్ ఇస్తుంటే నేను 4 వెహికల్స్ తీసుకొచ్చి ఆ 4 వెహికల్స్ 4 ఏరియాల్లో పంచాను. ఆ పంచినప్పుడు అందులో మా స్వార్థం ఏమీ లేదు, ఆ విధంగా చేశాను. అలాగే లోన్లు ఏమున్నా అవి కూడా నేను న్యాయబద్ధంగానే తీసుకొచ్చి వాటిని పంచేవాడిని. దేనికి మనం రాజకీయంలో ఉన్నది తప్పుడు సమాచారాలు ఇచ్చి తప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రజలు నమ్మేస్తారా? ఈవేళ ఏ ఒక్కరు కూడా ఏంటి అప్పారావు ఇలా చేశారు, మీ ఎలాగయ్యింది ఏంటి అని అడగట్లేదు నన్ను. ఎందుకు? వాళ్ళకి నా క్యారెక్టర్ మీద, నా మీద ఉన్నటువంటి నమ్మకం,
ఆ నమ్మకాన్ని నా జీవితంలో ఎప్పుడూ పోగొట్టుకోను. ఎవరో కావాలని ఎన్నో పేర్లు మీకు తెలుసు ఇలా చేసి నన్ను అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళ తరం కాదు. నేను చెప్తున్నాను, నేను చెప్పానంటే చెప్పింది జరుగుద్ది. తర్వాత నేను ఏదైతే చేస్తానని చెప్పానో అది చేస్తాను. ఏదైతే మనం చేస్తానని చెప్పి ఎగ్గొట్టే విధానం నా దగ్గర లేదు. మీ అందరికీ తెలుసు. ఓసారి కుట్టు మిషన్లు ఇచ్చినప్పుడు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అందరికీ కూడా ఏదో కొద్దిపాటి మిషన్లు ఇస్తే నేను ఏకంగా 2000 చిల్లర మిషన్లు తెచ్చాను. ఎందుకు తెచ్చాను? వీళ్ళ బతుకులు బాగోవాలి, అందరూ ఆనందంగా ఉండాలనే ఆలోచన తప్ప నేను వేరే నా స్వార్థం లేదు. అప్పుడు కొన్ని రూమర్లు వచ్చి ఎక్కడెక్కడో నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులు వాళ్ళకి తెచ్చిన వాటి కన్నా తక్కువ ఇచ్చి మిగతా తీసేసుకుండేవారు అని అంటే నేను అలాంటి విషయానికి జోలికి వెళ్ళను అని చెప్పి నేను ఖండించేవాడిని. వీళ్ళు మళ్ళీ చేశారు. భరత్ కావాలని చేశాడు. ఎస్, వాళ్ళే కావాలని చేసి నాకు ఇక్కడికి భరత్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరో ఈవిడి చంద్రకళ నేను వాళ్ళ కోడలను పిలిచి నేను భరత్ దగ్గరికి వెళ్తున్నాను, ఖచ్చితంగా అతన్ని పట్టుకొని నీ అంతు తేలుపుతాను అని చెప్పి ఖచ్చితంగా 10 మందిలోనూ మాట్లాడిందంట. నేను ఆ రోజు మా హోటల్లో మీటింగ్ అయిపోయిన తర్వాత వదిలేశాను, నేను పట్టించుకోలేదు. ఈవిడి ఆ విధంగా చేసింది. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, మేనమామలే ఆదరించున్నారు. అయితే ఈ అమ్మాయి వాళ్ళ మేనమామకి వీళ్ళు కట్నం ఇచ్చినప్పుడు 35 లక్షలు ఎంతో ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు ఆ ఇల్లు కొని ఆ ఇల్లు కూడా తన పేరు పెట్టుకుంది చంద్రకళ. పెట్టుకుంటే అది నాకు అనవసరమైన విషయం. తర్వాత రండి తర్వాత నన్ను అంటే అక్కడ మాటల్లో వచ్చిన సంభాషణలో వచ్చినటువంటి విషయాలు ఈ జాన్ గారు ఏం చేసేవాడంటే ఈవిడి ఇల్లు ఈ అమ్మాయి పేరు ఒకటి రాసి ఒకటి తను రాసుకొని ఆ రాసిన దాని ఇల్లుని తిరిగి రాసేయమని అడుగుతుందట. ఆ అమ్మాయి చెప్పేది, ఎందుకమ్మాయి అస్తమాని గొడవలు అక్కడ మా రౌతులపూడిలో మీ పెద్దలు ఉన్నారు కదా, అన్నీ నా దగ్గరికే రావడం దేనికి, దాన్ని మీరు సరి చేసుకోండి అని చెప్పాను. చెప్తే ఆవిడ ఎవడ ఈ విషయాలకు ఇవన్నీ కూడా మన రాజానగరం ఎస్ఐ గారికి అది సిఐ గారికి గౌడ్ గారికి కూడా తెలుసు. నేను నీ అంతు తెలుపుతానే నిన్ను వదిలిపెట్టనని చెప్పి నన్ను బాధ పెడుతుందని అప్పుడప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మేనమామ తీసుకొచ్చి నాకు చెప్పినా నేను ఎప్పుడూ మళ్ళీ ఆవిడ ఫోన్ చేయలే. ఎందుకమ్మా ఈ గొడవలు పడకండి బాగుండదు అని చెప్పేవాడిని. ఈ బొబ్బులు గోవిందు కాకినాడ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఏంటన్నయ్యా ఏం పట్టించుకోకపోతే ఎలాగా నువ్వు అని అంటే, ఇది ఫ్యామిలీ వ్యవహారం, ఇది ఏదో రోజు వస్తుందిలే అప్పుడు మాట్లాడదాం. ఏది నేను ఆన్సర్లు వాళ్ళు దెబ్బలా వాళ్ళు చేసుకున్నదే నా ఖాతాలో వేయడం ఎంతవరకు సమంజసం. ఫోన్ లో మాట్లాడిన ఆడియోని దుర్వినియోగం చేసి దాన్ని బిట్ల కింద కట్ చేసి విడుదల చేశారంటారు. కానీ మీరు ఇప్పుడు చట్టపరంగా ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? తప్పకుండా ఇన్ డ్యూ కోర్స్ ఏం చెయ్యాలో అది మా నాయకులందరూ కూర్చొని ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చారట, వాళ్ళు చేస్తారు. అందు గురించి
నేను మాత్రం ఒకటి చెప్తున్నాను సోదరా, ఎవరికి జడవను నేను. జడుపు అనేది నా బ్లడ్లో లేదు. ఏంటిది ఇది? ఆ రోజు మీ ఎలక్షన్ టైంలోనే చెప్పు తీసి కొడతాను అని చెప్పు తీసి ఇలా చూపించాడు. దానికి టైం వచ్చినప్పుడే నేను దానికి సరైన సమాధానం చెప్తానని ఆగాను. టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు చెప్తే సమాధానం ఇవ్వలేక పారిపోయాడు ఎక్కడో పెళ్లిలో. అందు గురించి ఏంటంటే మనం ఏది ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాం తప్ప ఏదో కోతి గంతులు వేసినట్టుగా చేయడం మాకు చేత కాని పని. గతంలో కూడా వ్యాపారస్తులపై కూడా మీరు బెదిరింపులు పాల్పడినట్టు ఆడియో కూడా ఎవరో ఈవేళ వాళ్ళే ఇచ్చారని చెప్పలే వాళ్ళే ఇచ్చారు. ఎవరో అది మా వ్యాపారస్తుల మీద బెదిరించడానికి అదే 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 ఏ మెడికల్ ఇస్తానండి వాళ్ళే ఇచ్చారు అదే వాళ్ళే ఇచ్చారు వాళ్ళే ఇచ్చుకున్నారు. మాకేంటి ఇస్కాన్ వాళ్ళే ఇచ్చారు. దాని కౌంటర్ వాళ్ళే ఇవ్వాలి కదండి. ప్రభుజీలు ఇచ్చారు. ప్రభుజీలు అయ్యప్ప గారు వీడియో రిలీజ్ చేస్తే మొత్తం ఏకండిగా రావాలి కదా, బిట్టు బిట్టు కింద చేస్తుంటే అక్కడ అర్థమైపోతుంది. ఆయన బెదిరించినట్టుంది ఆడియో. ఎవరు ఆడియో ఆయన బెదిరించాడు మెడికల్ అయినా మిమ్మల్ని బెదిరించినట్టు ఆయన అతను ఒకసారి ఏంటండి సోదరులారా, అతనికి ఏం మాట్లాడతాడో ఏంటో కూడా తెలియదు. నా దగ్గర 100 కోట్ల డబ్బు ఉంది, నేను ఇక్కడ మీ అందరికీ ఇస్తానని చెప్తున్నాడట. అదే అతను చెప్పిన విషయాలే. అందు గురించి వాళ్ళే కౌంటర్ ఇచ్చుకున్నారు. తర్వాత నేను అన్నాను, మీరు అనవసరంగా గొడవలు పడకండి అని చెబితే అందరూ వచ్చి చాలామంది వచ్చిన దగ్గర ఏమంటే ఇతను మెంటల్ అంటే అందరినీ బెదిరిస్తాడు. మనకు అనవసరం అది. సార్ ఇప్పుడు ఈ వైసీపీ నేతలంతా జాడా శ్రవణ్ కుమార్ గానీ లేదంటే మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు, మీ అబ్బాయి ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాంటి వ్యక్తి ఈ రకమైన దూషించడం కరెక్ట్ కాదని ఒక పాయింట్. మేము పోలీసు కంప్లైంట్ ఇచ్చాం. అన్నెసరిగా ఎవరిని దూషించే వ్యక్తిని కాదు నేను 20 ఏళ్ళు పైబడి రాజకీయంగా ఉన్నాను. ఈ రాజకీయంగా ఉన్నప్పుడు ఎవరిని కూడా నేను దూషించలేదు. కులపరంగా ఎవరిని దూషించలేదు. ఏ కులాన్ని కూడా నేను దూషించలేదు. అందరితోటి అన్నదమ్ముల్లాగే వెళ్ళేవాడిని. ఈవేళ ఆలాపే సడన్గా కులాన్ని తిట్టేస్తున్నారని అంటే ఎందుకు తిడతాం? రాజకీయంగా వాడుకుందాం అనుకుంటే నన్ను నా మీద దుష్ప్రచారం చేస్తే ఈ రాజమండ్రిలో 90% ఎవరో నమ్మరు సోదరు. ఎందుకంటే నాకు ఆ గుడ్ విల్ ఉంది. ఏదైనా ఆపదొస్తే ఆదుకుంటాడు, ఏదైనా పోతే సహాయం చేస్తాడు అనేది ఉంది. కానీ ఇలాగా అన్నెసరీగా దుర్భాషలు మాట్లాడతాడు అనేది ఎవరికి లేదు, ఉండదు కూడా. నాకు ఆరోగ్యం బాగోలేదు సార్, నాకు ఆరోగ్యం బాగోలేదు. కొంచెం నా వాయిస్ కూడా స్లోగా వస్తుంది చూడండి. బాగోపోవడం వల్ల నేను రాలేదు అతనికి. ఇంక ఇలా ఊరుకుంటే ఇదేదో మేక ఏదో సామెతల్లో ఉన్నాయి అలాగే వస్తుంది ఇదని తప్పు చేశారు అంటారని వివరణ ఇచ్చి వదిలేద్దామని నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. సరే కుటుంబంలో వాళ్ళు చివరగా మీ స్పందన ఆడియో మీద మీ వాయిస్ మీద మార్పింగ్ చేశారు. అంటే ఎప్పుడు ఫోన్లో ఎప్పుడు మాట్లాడలేదు నేను వాళ్ళతోటి తీర్పు చెప్పండి అని అంటే విషయాన్ని విని ఇంకొక 2-3 మీలాంటి పెద్దలు పెట్టుకొని చెప్పాను. చెబితే అప్పుడు బాగానే ఉంది. అంటే సవాళ్ళు ఇవన్నీ మనకి ఎందుకండి, చూసుకుంటారు. వాళ్ళు తొడగొట్టాడు, చెప్పు తీసాడు, ఆ సవాళ్ళు ఏమైనాయి? బొక్క బోర్లా పడినాయి, ఏమి చేయలేకపోయారు నన్ను. కానీ ఈవేళ నేను సవాలు విసరడం వల్ల దేనికి, ఎందుకు చెయ్యే సవాలు విసరాలి?
మరి భరత్ వాళ్ళ నాన్న నాగేశ్వరరావు నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఎక్కడైనా కలిస్తే అపరారు బాగున్నారా అని మాట్లాడతాను. ఆయన ఎలక్షన్ ముందు అపరారం మీ అబ్బాయి మా అబ్బాయి ఇద్దరు కూడా మన కొడుకులు లాంటి వాళ్ళే, వాళ్ళకి వదిలేద్దామంటే వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకుంటారో అన్నాడు. నేను దాన్ని నవ్వేసి ఊరుకున్నాను. ఆయన గుర్తుందో లేదు పాపం. మా ఇద్దరికే మేము బుచ్చి చౌదరి గారి దగ్గర 3 ఉండేవాళ్ళం. కూరమారావు, ఇంకొక నేను, నాగేశ్వరరావు గారు. అప్పుడు త్రిమూర్తులన్నీ కూడా. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఉండేవాడు. ఇలాంటి గొడవలు లేవు. టెక్నాలజీ మారింది, నాయకులు మారారంటారా? అదే పార్టీ అది కూడా ఫేకే కదా సార్, అది ఆల్రెడీ నిరూపించలేపారు కదా సార్ ఆ రోజే. ఇప్పుడు ఈ విషయంలోనే ఆవిడ కోడలే వచ్చి మొత్తం క్లియర్ చేసుకుంది కుటుంబ సమస్యల్ని. దీని గురించి మళ్ళీ ప్రత్యేకించి ఏది మా వల్ల మా ఆదిరెడ్డి కుటుంబం వల్ల ఎప్పుడు కూడా ఈ పార్టీ దెబ్బతిందో. రాజకీయ లబ్ధి గురించి చేస్తున్నారండి. అది పార్టీ వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి రాజకీయంగా నాది ఒకటే మాట ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఒక అమ్మాయి జీవితం పెళ్ళి అయిన తర్వాత ఒకరోజు కూడా కాపురం చేయకుండా ఉన్న అమ్మాయిని నాశనం చెయ్యాలనే దృక్పథంతో అత్తగారు భర్త అంత లేదని అనుకుంటాను నేను. వీడు చేస్తుంటే ఆ అమ్మాయి బోరుమని ఏడ్చింది నా దగ్గరికి వచ్చి, నా జీవితం పాడు చేస్తున్నారండి. తర్వాత అర్ధరాత్రి గారు వచ్చి నా మంచం మీదకి వచ్చి నన్ను రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంట. అది ఎవరన్నది నేను చెప్పను. అయితే నేను ఎందుకులేమో నువ్వు ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే సీసీ కెమెరా పెట్టి అది చూపించేది ఒక రోజున. తీసేయండి అమ్మా ఇలాంటివి ఫేక్ ఈ సీసీ కెమెరాల ద్వారా మీకు ఏమవుతుందమ్మా, నువ్వు మీ ఆయన మంచి చేసుకొని కాపురం చేయాలనుకుంటే చెయ్యి, ఈ పెద్దల్లో పెట్టి రౌతుల పూడెళ్ళి. అంతేగాని లేకపోతే ఇలాంటి పనులు ఎవరికి చేయకండి. ఎందుకంటే ఇది